చరిత్ర ఉంటుంది. ఒక్కొక్కరిని అడుగుతూ ఉంటే ఆర్థిక సంబంధమైన సమస్యల గురించి మాట్లాడుతూ ఉంటారు, ఆరోగ్య సమస్యల గురించి మాట్లాడుతూ ఉంటారు, కోర్టు గొడవల గురించి మాట్లాడుతూ ఉంటారు, బిడ్డల పెళ్ళిళ్ళ విషయమై మాట్లాడుతూ ఉంటారు. చదువుల్లో మంచిగా చదువుకొని నిరుద్యోగులుగా వారు ఉన్నప్పుడు ఉద్యోగం ఎప్పుడు వస్తుందండి అని ఎదురు చూస్తూ ఉంటారు. సంపాదించినంత కూడా చిల్లి సంచిలో వేసినట్టుగా ఉంది. అభివృద్ధి లేదు. ఇల్లు కట్టుకుందామంటే వసతి లేదు. సమృద్ధిగా ఆహారం తిందామంటే అనారోగ్యం. ఈ రీతిగా ప్రతి కుటుంబంలో చీకటి అలుముకొని ఉంది. మనుషుడు నోటి నిండా నవ్వుకొని ఎన్నో రోజులు అయిపోతూ ఉంది. చీకటి సంబంధమైన జీవితం మనిషిని హృదయంలో ఆవరించి ఉంది. పరిపూర్ణంగా దేవునికి నమ్ముకోవాలంటే ఏదో ఒక మేలు జరగాలి. అయ్యా, ఈ మేలు చేస్తే నీ సన్నిధికి వస్తానని ఎదురు చూస్తూ ఉన్నారు. అది అలాగే వెళ్ళిపోతూ ఉంది. ఎంతో కాలం నుండి ఏదో ఒక మేలు నా కుటుంబంలో జరిగితే నా ప్రభు సన్నిధికి వస్తానని ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ మేలులు జరగట్లేదు. అనేక అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు జరగాలని ఎదురు చూస్తూ ఉన్నారు, కానీ జరగట్లేదు. పోను 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 సన్నగిలిపోతూ ఉంది. పరిస్థితులు చేచారిపోతున్నాయి. అనారోగ్య పరిస్థితుల్లో, ధనంలో, ఆరోగ్యంలో, ఆధ్యాత్మికంగా వెనకబడిపోతూ ఉన్నాం. మనకంటే ముందుగా అనేక మంది అభివృద్ధి చెందుతున్నారని, నేనేంటి ఇక్కడే ఉన్నానని చాలామంది వాపోతూ ఉంటారు. ఈ రాత్రి ప్రియమైన దేవుని పిల్లరా, అటువంటి నిరుత్సాహంగా ఉన్నవారికి, అటువంటి నిస్సాయ పరిస్థితుల్లో ఉన్నవారికి, అటువంటి నిరాశలో ఉన్నవారికి ఓ చక్కని సందేశం మీకు అందించడానికి వచ్చాను ప్రియులరా. మార్గము తెలియని పరిస్థితి, ఏ రీతిగా గట్టెక్కాలి, ఏ రీతిగా నేను అనుకున్నది సాధించాలి. సంఘములో అభివృద్ధి లేదు, కుటుంబంలో అభివృద్ధి లేదు. ఎక్కడ చేయి పెడితే అక్కడ నష్టం జరుగుతుంది. ఎక్కడ ధన సమృద్ధి నాకు కలగట్లేదు. అంత అప్పులకు సరిపోతుంది. ఏ మాత్రం బ్యాంక్ బ్యాలెన్స్ లేదు. బిడ్డల జీవితంలో ఏ కార్యము చేయలేకపోతున్నాను. పెళ్ళిళ్ళు వచ్చిన పిల్లలు ఇంట్లో ఉన్నారు, మరి వారికి పెళ్ళిళ్ళు చేయాలి, కావలసిన డబ్బు లేదు. ఈ రీతిగా నిరాశ పరిస్థితుల్లో మనుషుడు కొట్టుమిట్టాడుచున్నాడు. ఏంటి దీనికి సొల్యూషన్ ఏంటి? వీటన్నిటికి జవాబు ఎక్కడ ఉంది? ఏ కుటుంబంలో చూసినా ఇటువంటి సమస్యలు, ఏ వ్యక్తిని అడిగినా ఏదో సమస్య చేత మనిషి జీవితం చతికిల పడిపోయి ఉన్నాడు. లేవలేని పరిస్థితి, ఆత్మ సంబంధంగా ఆధ్యాత్మికంగా ఎదగలేకపోతూ ఉన్నాడు. నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఎందుకు ఇలాగా మనుషుల యొక్క జీవితం కృషించిపోతూ ఉంది? ఎందుకు మనిషి జీవితం క్షణ క్షణం, దినదినం వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నారు? కారణం ఏమిటి? మీకు ఎన్నో ఆలోచనలు వచ్చి ఉంటాయి, కానీ దానికి సరైన జవాబు మీకు చెప్తాను ప్రియులారా. ఎందుకు మానవుని జీవితంలో అభివృద్ధి ఎందుకు లేదు? ఎందుకు కుటుంబంలో, ఎందుకు మన చేతి పనిలో, మనం చేసే ప్రతి పనిలో ఎందుకు మనకు అభివృద్ధి కనబడడం లేదు? కారణం ఏమిటి? అయితే మీకు ఒక సత్యం చెప్పాలని నేను ఆశిస్తూ ఉన్నాను. ఈరోజు ఈ సత్యం మీకు ప్రకటించాలని ఆశిస్తున్నా. నేను ఆగిపోయింది. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని పిల్లలారా, వీటన్నిటికీ జవాబు ఎలా దొరుకుతుంది? వీటికి జవాబు ఎక్కడి నుంచి వస్తుంది? అది మీకు చెప్పాలని ఆశిస్తూ ఉన్నాను. నా వైపు మీరు చూసుకుంటూ వినండి ప్రియులారా. ఎందుకంటే దేవుని యొక్క వర్తమానం అది పరలోక సంబంధమైనది. అది పైనుండి దిగి వచ్చేది వర్తమానం. మేమేదో ప్రాక్టీస్ చేసుకుని వచ్చి మీకు వాక్యాలు చెప్పట్లేదు. మీ యొక్క పరిస్థితులను బట్టి ఏ వర్తమానం అందించాలో దేవుని పాద సన్నిధిలో అడిగి మీకు చెప్పమన్న సందేశం మేము చెప్పుచూ ఉన్నాం. ఆ సందేశం ఎవరి కోసమో, ఆ సందేశం మీకోసమో ఒకసారి ఆలోచన చేసుకొని శ్రద్ధగా వినవలసిందిగా మనవి చేస్తున్నాం. ఒక వ్యక్తి జీవితంలో ఎందుకు అభివృద్ధి లేకుండా పోయింది? దానికి జవాబు పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుంది చూద్దాం ప్రియులారా. ఇర్మియా గ్రంథము నుండి 5వ అధ్యాయం 25వ వాక్యాన్ని మనం చదివినప్పుడు ఎందుకు మన జీవితంలో మేలులు జరగట్లేదు,
అద్భుతాలు జరగట్లేదు. మీ దోషములు వాటి క్రమమును తప్పించెను. మీకు మేలు కలుగుకుండుటకు మీ పాపములే కారణం. ప్రియులారా, ఎందుకు మేలులు మన జీవితంలో జరగట్లేదు? అభివృద్ధి కార్యాలు ఎందుకు జరగట్లేదు? చాలా స్పష్టంగా ఉంది. మేలులు జరగకపోవడానికి గల కారణం ఏమిటి అంటే మీ పాపాలే. పాపాలు అంటే ఏదో పెద్ద పాపం కాదు ప్రియులారా. నాన్న ఆగిపోయింది, మళ్ళీ సరే ఓ పని చేద్దాం నాన్న. ఇది రన్ అవుతుంది. నేను యాప్లో పెట్టలేదు, నేను మామూలు జనరల్గా పెట్టి. అది కూడా జనరల్నా? మరి ఇది ఎందుకు ఆగిపోతుంది? ఓకే. ప్రభువునందు ప్రియమైన దేవుని పిల్లలారా, మీ పాపాలే మేలులు జరగకపోవడానికి గల కారణం మీ పాపాలే. పాపాలు అంటే మీరేమనుకుంటున్నారంటే ఏవేవో పాపాలు కాదు, పెద్ద పెద్ద ఘోరాలు నేరాలేమీ కాదు ప్రియులారా. దేవుని మాట వినకపోవడం, దైవ సేవకులు దేవుని మందిరం నుంచి కొన్ని మాటలు చెప్పుచున్నప్పుడు ఖాతరు పెట్టకపోవడం. బైబిల్లో ఉంది 81వ కీర్తనలో, అయ్యో ఇశ్రాయేలీలు నా మాట వినిన ఎడల ఎంత మేలు అని వాక్యంలో ఉంది ప్రియులారా. నా మాట వింటే ఎంత మేలు. ఎందుకు మన కుటుంబంలో మేలులు జరగట్లేదు? ఎందుకు అనారోగ్యంగా ఉంది? ఎందుకు ఆర్థికంగా మన అభివృద్ధిలోకి రాలేకపోతున్నాం? కారణం ఏమిటి అంటే దానికి కారణం మనం చేసుకుంటున్న కొన్ని పాపాలు ఉన్నాయి ప్రియులారా. కొన్ని అవిధేయత కార్యక్రమాలు మనలో ఉన్నాయి. వాటిని మనం తీసేసుకుంటే, వాటిని రాత్రి తొలగించుకుంటే ఆశీర్వాదం ఇక్కడే ప్రారంభమవుతుంది. అందరూ ఒకసారి చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. క్రీస్తునందు నా ప్రియ దేవుని పిల్లలారా, పాపము దాని యొక్క పరిస్థితులు ఎలా ఉంటాయో వివరిస్తాను ప్రియులారా. పాపాన్ని గురించి, పాప సంబంధమైన విషయాలు కొంచెం మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. మనిషి ఎన్ని పాపాలు చేస్తున్నాడు? ఒక రోజుకి ఒక వ్యక్తి 10,000 మాటలు మాట్లాడతాడు. 10,000 మాటల్లో దేవుని స్తుతించే మాటలు ఎన్ని ఉంటున్నాయి? ఇతరులకు ప్రభువుని గురించి ప్రకటించే మాటలు ఎన్ని ఉంటాయి? దేవుని గురించి ఆ 10,000 మాటల్లో ఎన్ని మాటలు ఉంటాయో ఒకసారి ఆలోచన చేసుకోండి ప్రియులారా. ఆలోచన చేసుకోవాలి ఈ రాత్రి. మానవుని జీవితం ఈ సృష్టిలో ప్రత్యేకమైనది. దేవుడు కోరుకొని ఏరుకొని తన స్వరూపములో, తన పోలికలో మనల్ని తన జీవాత్మ ఊది, తన ఆత్మతో అభిషేకించి తనకు బదులుగా నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. నువ్వు బతికితే ప్రభు కోసమే బతకాలి. దేవునికి మాట వినకపోతే అది పాపం. ఆజ్ఞ అతిక్రమమే పాపం. అయితే పాపాలు చేసుకుంటూ పోతే ఏం జరుగుద్ది? అసలు మనిషి ఎన్ని పాపాలు చేసుకున్నాడో మీకు జ్ఞాపకాన్ని తీసుకొస్తాను. 40వ కీర్తన 12వ వాక్యాన్ని ఒకసారి మీరు చదివితే అక్కడ ఏముంటుంది ఒకసారి చూడండి. దావీదు మహారాజు తన పాపాల గురించి మాట్లాడుచున్న మాటలు అక్కడ ఉన్నాయి. లెక్కలేని అపాయములు నన్ను చుట్టుకొని ఉన్నాయి. నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా నేను తల ఎత్తి చూడలేకపోతున్నా. లెక్కకు అవి నా తల వెంట్రుకలను మించి ఉన్నవి. చెప్పాలి, ఎన్ని దోషాలు అంటండి? తల వెంట్రుకలను మించిన దోషాలు. తల వెంట్రుకలు లెక్కించగలుగుతాం మనం? లెక్కించలేం. తల వెంట్రుకలను మించిన పాపాలు మనుష్యుడు చేస్తున్నాడు. ఇంకొక వాక్యం చూపిస్తాను. ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయం 6వ వాక్యం. దైవజనుడు ఎజ్రా ప్రార్థిస్తున్నాడు. ఏమని ప్రార్థిస్తున్నాడు? నా దేవా, నా దేవా, అయ్యా నీ వైపు నా ముఖమును ఎత్తుకొనుటకు సిగ్గుపడి ఖిన్నుడనై ఉన్నాను. మా దోషములు మా తలలకు పైగా హెచ్చించి ఉన్నాయి. మా అపరాధము ఆకాశమును అంటున్నంతగా పెరిగి ఉన్నాయి.
మనుషులు చేసుకున్న పాపాలు ఎన్ని అని లెక్క పెడితే అక్కడ ఉంది. యోబు గ్రంథంలో 13వ అధ్యాయంలో మీరు చూస్తే మనుషుడు చేసుకున్న పాపాలు ఎన్ని దోషాలు, ఎన్ని పాపాలు మనుషుడు చేసుకున్నాడు. ఈ రాత్రి నా ప్రియ దేవుని పిల్లరా, మనుషుడు చేసిన పాపాలట వెంట్రుకలను మించి ఉన్నాయి, తల వెంట్రుకలు మించి ఉన్నాయి. మనుషుడు చేసుకున్న పాపాలు ఆకాశమును అంటున్నంతగా పాపాలు చేశాడు. మీరు కూర్చున్నవారు నన్ను ఒక ప్రశ్న వేయొచ్చు, ఎవరో చేశారు పాపాలు, నేను చేయలేదు అని మీరు చెప్పొచ్చు. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని పిల్లరా, లేఖనం ఏం చెప్తుంది అంటే, ఆదాము చేసిన పాపము తర్వాత పాపము ఎరుగని మన మీద కూడా ఆ పాప దోషం, ఆ పాప శిక్ష మన మీద ఏలుబడి చేస్తుంది. దేవుడు పుట్టుకలో మనల్ని యథార్థవంతులకు పుట్టించాడు. బైబిల్లో ఉంది. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 29వ వాక్యంలో మనం చదివినప్పుడు, దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించను, కానీ వారు వివిధ తంత్రములతో పాడైపోయి ఉన్నారు, చెడిపోయి ఉన్నారు, కల్పించుకొని ఉన్నారు, వివిధ తంత్రములతో చెడిపోయి ఉన్నారు. ఈరోజు ప్రియ దేవుని పిల్ల, నేను ఆడిందే ఆట, నేను పాడిందే పాట, నేను ఏది అనుకుంటున్నానో అదే నేను సాధించుకుంటాను. మాటలు గారడి, మాటలు మాయ. నేటి కాల మనుషుడు తన అలవాట్లనే నెరవేర్చుకుంటూ పోతున్నాడు, తన కోరికలు నెరవేర్చుకుంటున్నాడు, తన ఆశలను అభ్యాసం చేసుకుంటున్నాడు, కానీ దేవుని దగ్గర తల వంచలేకపోతున్నాడు. సృష్టికర్త, నేను సృష్టించిన సృష్టికర్త ఆయన, నేను నిర్మించుకున్న సృష్టికర్త ఆయన లేకపోతే నీ బతుకులేదు. ఆయన శ్వాస నీలోకి రాకపోతే నీవు నేను బతికుండేవాళ్ళం కాదు. హెజ్కేలు గ్రంథంలో 16వ అధ్యాయంలో 6వ వాక్యంలో చూస్తే, తల్లి గర్భంలో రక్తంలో పొరులాడుచున్న మనలను దేవుడు చూచి ఏమన్నాడంటే, బ్రతుకు జీవుడా అన్నాడు. మనమట తల్లి గర్భంలో రక్తంలో పొరులాడుచున్నప్పుడు దేవుడు ఏమన్నాడట, బ్రతుకు అన్నాడు. బతికి వచ్చాం మనం. బయటకు వచ్చిన మనం బతికితే ప్రభు కోసమే బతికేటట్టుగా మనం జీవించాలి. మానవుడు నేటి కాల పరిస్థితుల్లో ఎలా జీవిస్తున్నాడు తెలుసా? తల వెంట్రుకలు మించిన పాపాలతో, ఆకాశం అంటున్నంతగా పాపాలతో మనుషుడు జీవిస్తున్నాడు. అందుకనే మేలులు జరగకపోవడానికి గల కారణం మీ పాపాలే. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని పిల్లరా, వరుసగా కొన్ని మాటలు మీకు చెప్తాను ప్రియులారా. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 34వ వాక్యంలో మీరు చదివినప్పుడు, పాపము ప్రజలకు అవమానము తెచ్చును. నంబర్ 1, పాపం చేస్తుంది. అమ్మా వింటున్నారా? పాపం ఏం చేస్తుంది? అందరూ చెప్పాలి. ప్రజలకు అవమానము తెస్తుంది. ఏదో ఒకరోజు అవమాన పాలైపోతావు. పాపం మెల్లగా అది నీ చేత చేయిస్తుంది. అది పోను ఏమవుతుందో తెలుసా? ప్రజల మధ్య నీకు అవమానము కలిగించేటట్టు చేస్తుంది. రెండవది, సెకండ్ పాయింట్, పాపము నేనేం చేస్తుంది? యోబు గ్రంథం 31వ అధ్యాయం 3వ వాక్యాన్ని చదివినప్పుడు, పాపము వలన వచ్చే ప్రమాదం లేకపోతే అపాయం, నష్టం, కష్టం ఏంటంటే దురవస్థ ప్రాప్తించును. చెప్పాలి, పాపము చేసేవాడికి దురవస్థ ప్రాప్తించును కదా. దురవస్థ అంటే తినేదానికి సరైన తిండి ఉండదు, కట్టుకోవడానికి సరైన బట్ట ఉండదు, సరైన ఇల్లు ఉండదు, సరైన సంతృప్తి ఉండదు, సమృద్ధి ఉండదు. దురవస్థ ప్రాప్తించును. పాపం ద్వారా కలిగే నష్టం, అపాయం ఏమిటి అంటే దురవస్థ. అంత అప్పులు పాలైపోవడమే, చింపిరి జుట్టు, చింపిరి బట్టలు, జీవితం అంతా కొట్టుమిట్టాడుచున్న పరిస్థితులు, సమృద్ధి, ఆనందం ఉండదు. ఈ రాత్రి ప్రియ దేవుని పిల్లరా, చాలామంది రహస్యంగా పాపాలు చేస్తూ ఉంటారు. నా భార్యకి తెలీదు, నా పిల్లలకు తెలీదు, నేను చేసే పని ఎవరికి తెలియదు అని చీకట్లో పాపాలు చేస్తూ ఉంటారు. అది దొంగతనం కావచ్చు, అది వ్యభిచారం కావచ్చు, లేకపోతే మరొక పాపం అయి ఉండొచ్చు.
అయితే నా ప్రభు చీకటిలో నిన్ను కూడా చూస్తున్నాడు. ఒకసారి పరిశుద్ధ గ్రంథాన్ని మీరు చదివితే అక్కడ ఉంది ప్రియులారా, ఏముందో చూడండి. యెషయా గ్రంథం 29వ అధ్యాయం 15వ వాక్యం చదవండి ప్రియులారా. అక్కడ ఏముంది? బైబిల్ చదివేళ్ళు కాస్త వెంటగా చదివి సహాయం చేయండి ప్రియులారా. యెహోవాకు కనబడకుండా, తమ ఆలోచనలు యెహోవాకు కనబడకుండా లోపల మరుగు చేయుచు వారికి శ్రమ. మమ్మల్ని ఎవరు చూచెదరు, మా పని ఎవరికి తెలుసు అనుకొని చీకటిలో తమ క్రియలు జరిగించు వారికి శ్రమ. ఎవరు చూస్తున్నారట? ఎవరు చూస్తున్నారు? దేవుడు చూచి మాట్లాడుతున్నాడు. మమ్మల్ని ఎవరు చూసేదరు? చీకటిలో తమ కార్యములు జరిగించు వారికి శ్రమ. అయ్యో వారెంత మూర్ఖులు, వారెంత మూర్ఖులు. ఎవరు చూడలేదు అనుకుంటున్నారంట వాళ్ళు. తమ ఆలోచనలు యెహోవాకు తెలియకుండా మరుగు చేయి చూసు వారికి శ్రమ. ఎవరు తప్పించుకోలేరు, ఎవరు తప్పించుకోలేరు. సంఖ్యాకాండం 32వ అధ్యాయం 23వ వాక్యం, మీ పాపములు మిమ్మల్ని పట్టుకొనును. చెప్పండి, మీ పాపాలు మిమ్మల్ని పట్టుకొనును. ఏదో ఒక రోజు నిన్ను పట్టుకుంటుంది. నువ్వు చేసిన పాపం నిన్ను పట్టుకుంటుంది. దొరలా తిరుగుతున్నావు, ఏదో ఒక రోజు దొంగలా పట్టుబడతావు. మనుషులందరి కళ్ళు కప్పేసి ఎవరికి తెలియదు అని అనుకుంటున్నావు నీవు. నా ప్రియమైన దేవుని బిడ్డ, ఇది రక్షణ సువార్త కూడి కాబట్టి పాపం మీద మీకు విజయం ఉండాలి. పాపం మీద విజయం లేకపోతే చాలామంది సినిమాలు చూస్తూ ఉంటారు. సినిమాలు చూడడం పాపమని ఖచ్చితంగా నేను చెప్తాను. ఎలాగూ అంటే ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి, యవనస్తుడు. మహా అయితే ఒక 5 అడుగుల నుంచి దూకగలుగుతాడు. ఒక హీరో గారు ఎక్కడి నుంచో దూకి ఫైటింగ్ చేస్తాడు. అది నిజమేనది? వాడికి ఎన్ని రూపులు కట్టాలో, ఎన్ని కెమెరాలు పెట్టాలో, ఆ కింద బెడ్లు ఎన్ని పెట్టాలో అప్పుడప్పుడు అవి చూపిస్తుంటారు. ఆ షూటింగ్ ఎలా ఉంటుందో మనకు ఇంతేనా అని అనిపిస్తుంటుంది. చాలామంది మా ఫేవరెట్ పలానా సినిమా హీరో చెప్తూ ఉంటారు. బాక్సింగ్ ఏం చేస్తాడండి అంటుంటారు. భార్య భర్తలు ఎక్కడైనా డ్యాన్సులు వేసినట్టుందా? పెళ్ళైన భార్య భర్తలు ఎక్కడైనా డ్యాన్స్ వేసినట్టుంటుందా? మనం మాత్రం చక్కగా చూస్తూ ఉంటాం. అర్థమవుతుందా? ఇంకా చెప్తాను ప్రియులారా, ఒక అమ్మాయి ఎంతమందికి భారీగా నటిస్తుందో మనం నోరు తెరిచి చూసుకోవడమే. తండ్రి ఒకరోజు పెళ్ళైన తన కుమార్తె ఇంటికి వచ్చాడు. ఆమె ఏడుస్తుంది. ఏంటి ఏడుస్తుందని ఆయన బాధపడుతున్నాడు. కారణం ఏంటంటే టీవీ ముందు ఆ సీరియల్లో ఎవరు ఏడుస్తుంటే ఈమె ఏడుస్తుంది. ఆయన ఏమనుకుంటాడు? భర్త కొట్టాడని అనుకుంటున్నాడు. చాలామంది పని బాట లేకుండా ఆ టీవీల ముందు కూర్చొని ఇలాగా ఏడ్చుకోవడం, నవ్వుకోవడం, రోజు ఇదే పని అయిపోతూ ఉంది. అది పాపం అంటున్నాను నేను. మనుషులు మనల్ని క్యాచ్ చేసుకుంటున్నారు. సాతానుడు కూడా మన ఇంట్లోనే అదొక విగ్రహ ఆరాధనగా పెట్టేశాడు. దయచేసి అది పాపం అండి. సమయమును అనవసరంగా వ్యర్థంగా కాలం గడిపేస్తున్నాం. 119వ కీర్తన 37వ వాక్యంలో అక్కడ ఉన్న మాట చదవండి. నేను చెప్పగలుగుతాను, మీరు చదివితే మీకు ఇంకా బాగా అర్థమవుతుందని ఆగుతున్నాను నేను. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కనులు త్రిపివేయేమో. అది వ్యర్థమైన వాటిని చూడకుండా నా కనులు తిప్పివేయి. ఈరోజు ప్రియ దేవుని పిల్లరా, చూడకూడని దృశ్యం దావీదు చూసి భయంకరమైన పాపం చేశాడు. చూడకూడని ఆ దృశ్యం చూసి లోతు భార్య ఉప్పు స్తంభముగా మారిపోయింది. రోజు చూడాల్సింది దేవుని పరిశుద్ధ గ్రంథాన్ని చూసి వాక్యాలు చదువుకోవాలి ప్రియులారా. కాబట్టి
మనుషుడు లోపల పాపాలు చేసుకుంటూ ఎవరికి నా పాపం తెలియదు అనుకుంటున్నాడు. దేవుని కన్నులు ప్రతి స్థలముండును. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 3వ వాక్యంలో ఉంది. దినవృత్తాంతముల 2వ గ్రంథం 16వ అధ్యాయం 9వ వాక్యంలో ఉంది. యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేస్తుంది. ఎవరిని తప్పించుకునేది? ఎవరు తప్పించుకోలేరు. ఈ రాత్రి పాపము చిన్నదైనా దాని యొక్క ప్రతిఫలం చాలా గొప్పది ప్రియులారా. సిగరెట్ 4 అంగుళాల సిగరెట్ అది, కానీ నీకు తెలియదు. నువ్వు కాల్చేది 4 అంగుళాలే, కానీ అది నీ జీవితాన్ని రోజు కాల్చేస్తుంది. ఈ సంగతి మీకు తెలియట్లేదు. అది లోపల ఎలా ఉంటుందో తెలుసా? వంటగదిలో ఎంత నల్లగా ఉంటుందో. ఇప్పుడు కాదులేండి, మా చిన్న వయసులో అమ్మోళ్ళు పుల్లలతో భోజనం చేసేవారు. ఆ పొగ, ఆ వంటగది అంతా పొగే. సిగరెట్ తాగేవాడి యొక్క గుండె పొగతో ఉంటుంది. ఆ పొగ ఎప్పుడైతే ఆ గుండె ఆవరిస్తుందో అక్కడ క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువ. అందుకోసమే ఈ రాత్రి ఎవరైనా మీలో సిగరెట్ తాగే అలవాటు ఉంటే మానేసేయండి. ప్రియులారా, ఈ శరీరానికి కాస్త మజ్జిగ, పెరుగు లేకపోతే ఏదైనా ఆహార పదార్థం కడుపులో వేస్తే దాని ద్వారా ఉపయోగం ఉంటుంది. దీనిలో సారా పోస్తే, దీనిలో బ్రాందీ పోస్తే ఏమవుద్ది? లివర్ డ్యామేజ్ అవుతుంది. లివర్ డ్యామేజ్ అయితే ఒకటే ఉంటుంది లివరు. ఎవరు మనకు అమ్మరు, లివర్ అమ్మరు ఎవరు. దయచేసి మీకు దేవుడిచ్చిన లివర్ని కాపాడుకోండి. తాగుబోతులందరికీ లివర్ డ్యామేజ్ అయినప్పుడు కనురెప్పలు వాస్తాయి, కనురెప్పల కింద వాస్తుంది, కడుపు మినమిన మెలుస్తూ ఉంటుంది, చేతులు కాళ్ళు మెరుస్తూ ఉంటుంది. చాలామంది మెల్లగా ప్రారంభిస్తారు, దాన్ని మర్చిపోవడానికి జీవితమే ఖర్చు అయిపోతుంది. పాపం చేయడం చాలా సులువు, అది మానాలంటే అది చాలా కష్టం. ఈ రాత్రి నా ప్రియమైన దేవుని పిల్లరా, ఇంకా కొన్ని మాటలు చూపిస్తాను. పాపం నేను భ్రమపరిచేది. పాపం నేను ఏం చేస్తుంది? భ్రమపరిచేది. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వాక్యంలో ఉంది. పాపము భ్రమింపజేసేది. పెళ్ళి కాని వాళ్ళు, ఆడపిల్లలు మగపిల్లలు చేతులు ఎత్తండి. పెళ్ళి కాని ఆడపిల్లలు, పెళ్ళి కాని మగపిల్లలు, పెళ్లి కాని ఆడపిల్లలు మగపిల్లలు చేతులు ఎత్తండి. చిన్నపిల్లలు కాదు, యవన వయసులో ఉన్న పిల్లలు, పెళ్ళికి సిద్ధంగా ఉండేవాళ్ళు మాత్రమే. మీకు ఒక చిన్న సలహా చెప్తాను ప్రియులారా. ఆడపిల్లలు అనుకుంటారు, ఈ అబ్బాయి అయితే నా జీవితానికి సరిపోతాడని ప్రేమలో పడుతుంది. ఆ కుర్రాడు అనుకుంటాడు, ఈ అమ్మాయి అయితే నాకు సరిపోద్దని ప్రేమలో పడతాడు. దేన్ని బట్టి పలు వరుస బాగుందని, కళ్ళు భలే ఉన్నాయని, నవ్వితే చాలా బాగుందని ఆ ముఖం చూసుకొని ఏమైపోతారు? భ్రమలో పడిపోతారు. భ్రమలో పడిపోయిన తర్వాత ఒక బిడ్డ కన్న తర్వాత నువ్వు చూసుకున్న అందము అప్పుడు ఉండదు. ఏమవుతుంది అందం? చెప్పాలి. అందం ఏమవుతుంది? పోతుంది. 2 బిడ్డలు కలిగిన తర్వాత పోతుంది. అరే, ఆ అందం చూసుకొని నేను చేసుకున్నాను, ఇప్పుడేంటి ఇలా ఉన్నావు? అంతే. అందం శాశ్వతం కాదు. అందము అది శాశ్వతం కాదు. అది నిన్ను మోసకరమైనది. ఎవరైనా అద్దం ముందు నిలబడినప్పుడు నువ్వు చాలా అందగత్యం అంటది అద్దం. మీరు బాగలేకపోయినా అద్దం అంటది నీవేం హీరోలా ఉన్నావు, నువ్వు చాలా బాగున్నావు అంటది అద్దం. అర్థమవుతుందా? అది దాని ముందుంటే చాలు. అందుకని చాలామంది అద్దాలను వదిలిపెట్టరు. పాపము భ్రమపరిచేది ప్రియులారా. పాపం ఏం చేస్తుంది? నేను చెప్పిన మాటలు అక్కడ ఉంటున్నాయి, చూసుకుంటున్నారు మీరు. అదే పాపం వలన కలుగు భ్రమ చేత, అది దాని ద్వారా కలిగే నష్టం ఏంటంటే ఆ భ్రమలో జీవితాలు ఏమైపోతాయంటే కఠినంగా మారిపోతాయి. అది భ్రమపరిచేది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి ప్రియులారా. పాపం చేసేవాడు అపవాది సంబంధి అని లేఖనంలో ఉంది. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో మీరు చదివినప్పుడు 8వ వాక్యంలో ఉంటుంది ప్రియులారా. పాపము చేయవాడు ఎవరు? అపవాది సంబంధి.
కనుక ఈ రాత్రి నేను మీకు ప్రేమతో చెప్తున్నాను ప్రియులారా, ఏ చెడ్డ అలవాటు ఉందో ఈ రాత్రి దాన్ని వదిలిపెట్టాలి. ఏ చెడు స్నేహం చేస్తున్నావో ఆ చెడు స్నేహం వదిలిపెట్టాలి. పరాయి స్త్రీతో, పరాయి పురుషుడితో మోజులో పడ్డావో నీ కుటుంబం నరక యాతన పడుతుందని అర్థం. నీ సంపదన చిల్లి సంచులో వేసినట్టు ఉంటుంది. దాన్ని ఇప్పుడు ఈ రాత్రే వదిలిపెట్టాలి. నీ జీవితాన్ని దేవుడు అందంగా నీ చేతికి అప్పగించినప్పుడు అందమైన జీవితాన్ని కట్టుకోవాలి. సంతోషంగా నీ భార్యను, సంతోషంగా నీ భర్తను, సంతోషంగా నీ బిడ్డలను సంతోషపరచాలి. ఎవరికెవరికో నీ డబ్బును ఖర్చు పెట్టేస్తున్నావు, ఎవరికెవరికో అప్పులు పాలై నీ జీవితాన్ని చిత్రవద చేస్తూ ఉన్నావు. పాపము ద్వారా కలిగే నష్టాల గురించి చెప్తూ వస్తున్నాను ప్రియులారా. ఇంకా బైబిల్లో ఉంది, రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వాక్యంలో ఏముంది? పాపము వలన వచ్చు జీతం మరణం. పాపము ద్వారా కలిగే నష్టం ఒకరోజు నిన్ను అది చంపేస్తుంది. అది ఒకరోజు నేను చంపేస్తుంది. ఎక్కడికి తీసుకెళ్తుందో తెలుసా ప్రియులారా? యోబు గ్రంథం 24వ అధ్యాయం 19వ వాక్యం, పాపము చేవారిని పాతాళం పట్టుకును. ఏం చేస్తుందట? పాతాళం పట్టుకుంటుంది పాపం చేసేవారిని. ఇక్కడికి ఆపుతున్నాను నేను, ఇక చాలా ఉంది ఆ సబ్జెక్టు. అయితే ఏ చెడ్డ అలవాటు ఉందో, ఏ చెడు స్నేహాలు చేస్తున్నావో, ఏది చెడు నీ జీవితంలో ఉందో, నీవు మేలు పొందకపోవడం కారణం అవే. ఆ పాపమే నేను అభివృద్ధిలోకి తీసుకురావట్లేదు. అది చిన్నదే, అది చిన్నదే అనుకుంటున్నావు, కానీ పెద్ద నష్టం తెచ్చిపెడుతుంది. ఈ రాత్రి దాన్ని వదిలిపెట్టగలిగితే ఈరోజు ఆశీర్వాదం, అభివృద్ధి ప్రారంభమవుతుంది ప్రియులారా.